నమస్కారం. నేను మీ ఫణి భాస్కర్, హైదరాబాద్. వెల్కమ్ టు పశుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులు శ్రేయోభిలాషులకు కూడా షేర్ చేయండి, వారికి కూడా ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే మనం మిథున రాశి వారికి భాద్రపద మాసంలో అంటే సెప్టెంబర్ నెలలో మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ మాసంలో శుక్రుడు, గురు, రాహువు, కేతువులు శుభులుగా ఉన్నారు. రవి, బుధ, గురువులు అర్ధశుభులు. వీరికి కాస్త అంటే మందబుద్ధి అనేది వీరికి వస్తూ ఉంటుంది. కాబట్టి అది కాస్త వదిలించుకోవాలి. అంటే ఆహార వ్యవహారాలు కానీ, ఉద్యోగం కానీ, ఏదైనా సరే వ్యవహారాల్లో కొంచెం తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. పై వర్గం వారితో మాటలు పడే అవకాశం ఉంటుంది. ఉద్యోగ స్థానంలో కొంత జాగ్రత్త. మీ పొరపాటులు దొరలకుండా చూసుకోండి, లేదంటే దానికి తగిన జరిమానా అనేది మీరు చెల్లించవలసి ఉంటుంది. అది ఉద్యోగమా, వ్యాపారమా, లేదా సంఘంలోనా, మీ ఫ్యామిలీలో అనేది కొంచెం జాగ్రత్త అవసరం. అలాగే ప్రస్తుతం చేస్తున్న వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు చేసుకోవటం అనేది మంచిది. నూతనంగా ఏదైనా సరే ప్రయత్నం ఆపటం అనేది మంచిది. అంతగా అనుకూలంగా లేదు కాబట్టి ప్రస్తుతం నూతన కార్యక్రమాలు పెట్టుకోకపోవటమే లాభదాయకం. అలాగే అధికారులకి, ప్రభుత్వ వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవటం అనేది ఎంతైనా మంచిది. సహాయ సహకారాలు అనేవి తోటి ఉద్యోగస్తుల నుంచి వీరికి అందుతాయి. కానీ వీరు ఎంతైనా సరే ఏకాగ్రతతో ఎంత మనసు ప్రశాంతంగా ఉండి పనులు చేసుకుంటే వీరికంతా బాగుంటుంది.